అమరావతి చట్టబద్ధతకు లోక్సభ ఆమోదం తెలపడంపై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ బిల్లు ఆమోదంతో జగన్ 3 ముక్కలాటకు చెక్ పడిందన్నారు. జగన్ 3 రాజధానుల పేరుతో అనేక కుట్రలు చేశాడని ఏపీ మంత్రులు ఆరోపించారు. రాజధాని విషయంలో జగన్ తీరును చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని మంత్రి నిమ్మల కామెంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి అమరావతి కాదు 3 ముక్కలు అన్నాడు. పోనీ 3 ముక్కల్లో ఎక్కడైనా ఒక ఇటుక ముక్క పెట్టాడు అని అంటే ఎక్కడ కూడా ఒక ఇటు ముక్క కూడా పెట్టనటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు ప్రజలందరూ కూడా 94% స్ట్రైక్ రేట్తో ఈవేళ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఆ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి రాజధానిగా శాసనసభ తీర్మానమే కాదు, ఈవేళ పార్లమెంటులో సైతం తీర్మానం చేసుకుని ఈవేళ గెజిట్ నోటిఫికేషన్ వస్తూ ఉంటే దాన్ని కూడా ఆస్వాదించలేనిటువంటి స్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉండడం చాలా చాలా దురదృష్టకరం. అందుకే 5 సంవత్సరాలు ఏం చేశాడు గడ్డిపీకాడ జగన్మోహన్ రెడ్డి? 5 సంవత్సరాలు ఏమీ చేయకుండా ఇవాళ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. కేంద్రంతో ఇవాళ స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించిన ఇబ్బంది ఉంది. ఇవాళ దానికి డబ్బులు కేటాయించాం. దగ్గర 11,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ లాభాల్లో నడిపిస్తున్నాం. అలాగే మనకి అక్కడ పోలవరం పనులు నిధులు తీసుకొచ్చాం. పోలవరం పనులు వేగవంతంగా వెళ్తా ఉన్నాయి. రైల్వే జోన్ తీసుకొచ్చాం. ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి రైల్వే ప్రాజెక్టులన్నీ తీసుకొస్తున్నాం. ఈరోజు కేంద్రం చెప్పిన దాని ప్రకారం, కేంద్ర ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు. మీ ఎంపీలు వాకౌట్ చేస్తారు, నువ్వేమో విచిత్రంగా మాట్లాడతారు, అసెంబ్లీకి రారు, ప్రజల మీద చిత్తశుద్ధి లేదు. ఈరోజు ఒక గొప్ప రోజు. ప్రధానమంత్రి మోడీ గారు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేయడం చాలా గర్వించదగ్గ రోజు. ఇది శాశ్వతంగా లిఖించదగిన రోజు. ఈరోజు ఒక కేంద్రం ఆమోదంతో ఒక రిలీఫ్ వచ్చేసింది. పెట్టుబడులు వస్తున్నాయి, రియల్ ఎస్టేట్ పెరగద్ది. చూడండి అమరావతి ఎటువంటి సిటీగా మారిపోతుందో ఒక్కసారి భవిష్యత్తు తొందరలోనే తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఏందో తెలుస్తుంది. అక్కడ సైబరాబాద్ని ఏ విధంగా క్రియేట్ చేశాడో అమరావతి అంతకంటే మంచి సిటీగా, పట్టణంగా రాబోతుంది. మా అందరికీ చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను.